ఏంటయ్యా అంటే అది షుడ్. రైట్. స్పోకెన్ ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు మనకి పెద్ద పెద్ద సెంటెన్సెస్ అక్కర్లేదు, చాలా సింపుల్ వర్డ్స్తో మనం మొత్తం మేనేజ్ చేసేయచ్చు. అలాంటి వర్డ్స్లో మీకు ఎక్కువగా కనపడేది ఏంటయ్యా అంటే షుడ్ అనేది మీకు తెలుసు. దీన్ని మనం హెల్పింగ్ వెర్బ్ అంటాం అని చెప్పి తెలుసు మీకు. దీన్ని హెల్పింగ్ వెర్బ్ అంటాం, లేకపోతే ఆక్సిలరీ వెర్బ్ అని చెప్పి అంటాం. హెల్పింగ్ వెర్బ్ కానీ ఆక్సిలరీ వెర్బ్ కానీ. దీన్నే మనం మోడల్ వెర్బ్ అని కూడా అంటాం. మోడల్ అంటే మన మూడు గురించి మాట్లాడుద్ది, మన మైండ్లో ఏమనుకుంటాం అనేటువంటి విషయాల గురించి మాట్లాడుతూ ఉంటాయి. కాబట్టి షుడ్ అనేది మనకి హెల్పింగ్ వెర్బ్, ఆక్సిలరీ వెర్బ్, అండ్ దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఏ మోడల్ వెర్బ్. ఇప్పుడు మనం ఎన్ని రకాలుగా వాడతాం. షుడ్ అనేది మనం ఎప్పుడు కూడా షుడ్ అంటే తప్పకుండా కాదు, మీరు అవన్నీ వదిలిపెట్టండి. షుడ్ అంటే ఏంటంటే ఫస్ట్ ఎలా వాడతామండి దీన్ని? అడ్వైజ్, సలహా ఇవ్వటం కోసం మనం దీన్ని వాడతాం. ఎవరికన్నా సరే, అరే నువ్వు ఇట్లా చెయ్యి అట్లా చెయ్యి అనడానికి మనం దీన్ని వాడుతూ ఉంటాం. సలహాలు ఇవ్వడానికి వాడుతూ ఉంటాం. రైట్. ఎలా ఇస్తాం చూడండి. యూ షుడ్ గో టు ఏ డాక్టర్. నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళడం మంచిది. గో టు ఏ డాక్టర్, నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్తే చాలా మంచిది, నీకు ఇది చాలా ఉపయోగం. చూడండి, షుడ్ తర్వాత మనం ఎప్పుడు వెర్బ్ ప్రజెంట్ టెన్స్లో పెట్టాలి. షుడ్ తర్వాత వెర్బ్ ఎప్పుడు కూడా మనం ప్రజెంట్ టెన్స్లో చెప్పాలి. సో యూ షుడ్ గో టు ఏ డాక్టర్, నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళడం మంచిది. రైట్. యూ షుడ్ డూ యోగా, నువ్వు యోగా చేయడం చాలా మంచిది. అంటే ఇది చాలా మంచి పని అని. నువ్వు యోగా చేయాలి, అంతేగాని నువ్వు యోగా తప్పకుండా చేయాలి, నీకు తప్పదు అని చెప్పడం కాదు. ఇక్కడ ఏంటంటే మీరు సలహా ఇస్తున్నారు, నువ్వు ఇట్లా చెయ్యి అని, ఇలా చెయ్యి అని చెప్పి మీరు వాడికి సలహా ఇస్తున్నారు. రైట్. అలాగే చూడండి. రైట్. కానీ అలా ఎన్నన్నా సరే మీరు రాయండి. అలాగే యూ షుడ్ రీడ్ 5 hours a day. నువ్వు రోజుకి 5 గంటలు చదవటం చాలా బాగుంటుంది. ఇట్ ఈస్ ఎ నైస్ థింగ్ టు డూ, ఇట్ ఈస్ ఎ గుడ్ థింగ్ టు డూ. నువ్వు 5 గంటలు చదివితే బాగా ఉంటుంది. ఈ విధంగా మీరు ఎవరికైనా సలహాలు ఇద్దామనుకున్నారనుకోండి, షుడ్ వాడండి. ఎప్పుడు కూడా మస్ట్ వాడితే కొద్దిగా స్ట్రాంగ్గా సలహా ఇవ్వటం, అది తేడా. షుడ్కి మస్ట్కి తేడా ఏంటంటే షుడ్ ఏమో పొలైట్గా ఉంటుంది, మస్ట్ స్ట్రాంగ్గా ఉంటుంది. అది చూడండి. ఇప్పుడు యూ మస్ట్ గో టు ఏ డాక్టర్ అంటే చాలా గట్టిగా చెప్తున్నారు మీరు, నువ్వు వెళ్ళాల్సిందే డాక్టర్ దగ్గరికి. దానికి దీనికి తేడా. ఓకే. ఈ విధంగా మీరు సలహాలు ఇస్తారు అందరికీ. రైట్. యూ షుడ్ గో టు స్కూల్ ఇన్ టైం. నువ్వు టైం ప్రకారం వెళ్ళాలి, నువ్వు టైం ప్రకారం స్కూల్కి వెళుతూ ఉండాలి. ఈ విధంగా మనం దీన్ని చెప్తూ ఉంటాం అన్నమాట. రైట్. రెండోది ఎట్లా వాడతామంటే మీ ఒపీనియన్ చెప్పడానికి, మీరు ఏమనుకుంటున్నారు లోపల మీ ఒపీనియన్ ఏంటి. రైట్. చూడండి. ఐ థింక్ యూ షుడ్ టాక్ టు హర్. నువ్వు ఆవిడతో మాట్లాడితే బాగుంటుంది. ఒపీనియన్. ఐ థింక్ మీ ఒపీనియన్ చెప్తున్నారు, మీ అభిప్రాయం వాళ్ళకి చెప్తున్నారు. ఐ థింక్ యూ షుడ్ టాక్ టు హర్. నువ్వు ఆవిడతో మాట్లాడితే బాగుంటుంది, నా ఒపీనియన్ అది. రైట్. అలాగే ఐ థింక్ యూ షుడ్ వాచ్ ద ఫిల్మ్. నువ్వు ఆ సినిమా చూస్తే బాగుంటుంది అని చెప్పి నా ఉద్దేశం. ఆ సినిమా చూస్తే బాగుంటుంది అని చెప్పి నా ఉద్దేశం అన్నమాట. ఇది ఒక్కోసారి ఒపీనియన్, సలహాలు రెండూ ఉంటాయి. ఇప్పుడు మనం దీన్ని సలహా కింద కూడా తీసుకోవచ్చు, అడ్వైస్ కింద కూడా తీసుకోవచ్చు, ఏం పర్లా. కొద్దిగా అటు ఇటు అయినా పర్లేదు. మీరు షుడ్ కరెక్ట్గా వాడారా లేదా అనేది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. షుడ్ తర్వాత ఎప్పుడు ప్రజెంట్ టెన్స్, కూడా మనం ప్రజెంట్ టెన్స్ అనేది మనం దీన్ని వాడతాం. ఈ రెండు ఉపయోగాలు కామన్, మీ అందరికీ తెలుసు. అసలైంది చూడండి. రైట్. అసలైంది ఏంటి? రైట్. అసలైంది ఏంటంటే మూడోది మీరు ఒక పని చేయలేదు, బాధపడుతూ ఉంటారు.
అరే నేను అట్లా చేసి ఉండాల్సింది, ఇట్లా చేసి ఉండాల్సింది, ఆయన అడిగి ఉండాల్సింది, మాట్లాడాల్సింది, కాలేజీలో జాయిన్ అవ్వాల్సింది, మెడిసిన్ చదవాల్సింది అని చెప్పి అనుకుంటూ ఉంటాం. మీరు ఇప్పుడు చాలా బాధపడుతున్నారు. యూ ఫీల్ రిగ్రెట్ అంటే బాధపడుతున్నారు. మీరు బాధపడుతున్నారు, ఆ పని చేయనందుకు మీరు బాధపడుతున్నారు. అరే నేను ఆ కాలేజీలో జాయిన్ అయ్యి ఉంటే బాగుండేదే, నేను మెడిసిన్ చదివి ఉంటే బాగుండేదే, నేను ఆడితో మాట్లాడితే ఉంటే బాగుండేది, నేను అట్లా ఆయనతో మాట్లాడకుండా ఉండాల్సింది. ఆ విధంగా మీరు ఇక్కడ దీన్ని చెప్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, రైట్, ఇప్పుడు దీన్ని ఎలా చెప్తామంటే ఐ షుడ్ హ్యావ్ అని వస్తుంది. ఇక్కడ హ్యావ్ వచ్చింది. ఐ షుడ్ హ్యావ్ జాయిన్డ్, ఐ షుడ్ హ్యావ్ జాయిన్డ్ దట్ కాలేజ్, ఐ షుడ్ హ్యావ్ జాయిన్డ్ దట్ కాలేజ్. ఆ కాలేజీలో నేను జాయిన్ అయి ఉండాల్సింది. ఇప్పుడు మీరు బాధపడుతున్నారు, ఐ షుడ్ హ్యావ్ జాయిన్డ్ దట్ కాలేజ్, ఆ కాలేజీలో మీరు జాయిన్ అయ్యి ఉండాల్సింది, నేను జాయిన్ అయ్యి ఉండాల్సింది. మీరు ఇప్పుడు బాధపడుతున్నారు. నేను ఆవిడతో మాట్లాడి ఉండాల్సింది, మీరు మాట్లాడలేదు. ఎమ్మటే ఆవిడ వెళ్ళి ఇంకొకటి పెళ్లి చేసేస్తుంది. అప్పుడు ఏం చెప్తారు? ఐ షుడ్ హ్యావ్ టాక్డ్ టు హర్, ఐ షుడ్ హ్యావ్ టాక్డ్ టు హర్. నేను ఆవిడతో మాట్లాడి ఉండాల్సింది, మాట్లాడలేనందుకు మీరు బాధపడుతున్నారు. మీరు ఇప్పుడు బాధపడుతున్నారు. రిగ్రెట్ అంటే బాధపడటం. నేను మెడిసిన్ చదివి ఉండాల్సింది, నేను మెడిసిన్ చదివి ఉండాల్సింది. ఎలా చెప్తారు? ఐ షుడ్ హ్యావ్ స్టడీడ్ మెడిసిన్, నేను మెడిసిన్ చదివి ఉండాల్సింది, ఈ విధంగా మనం ఇవి చెప్తూ ఉంటాం. దీన్ని చెప్తూ ఉంటాం అన్నమాట. ఈ విధంగా మనం షుడ్ అనేది మనం దీన్ని వాడుతూ ఉంటాం అన్నమాట. ఇది ఎక్కువగా మనకు ఉపయోగం. రిగ్రెట్ అనేది మనకు బాగా ఉపయోగం. సలహాలు ఇస్తుంటాం, మేము ఒపీనియన్స్ చెప్తాం, ఇది నువ్వు ఇలా చేస్తే బాగుంటుంది అని చెప్పి మనం చెప్తాం అన్నమాట. రైట్, ఇప్పుడు చూడండి, నేను మీకు కొన్ని సెంటెన్స్లు ఇస్తాను, దాన్ని మీకు రాసి నాకు కామెంట్లో పెట్టండి. నేను బాగా కష్టపడి ఉండాల్సింది, ఒకటి. రైట్, నేను ఆ కారు మీద అంత డబ్బులు పెట్టకుండా ఉండాల్సింది, అన్ని డబ్బులు పెట్టకుండా ఉండాల్సింది. రెండోది. మూడోది, రైట్, నేను ఆ ఇల్లు కొని ఉండాల్సింది, అంటే మీరు కొనలేదు. ఇప్పుడు మీరు బాధపడుతున్నారు, అయ్యో నేను కొనలేదే అని. నేను ఆ ఇల్లు కొని ఉండాల్సింది. ఈ వాక్యాలు మీరు రాసి చూపించండి. అలాగే మీరు ఎవరికన్నా సలహాలు ఇస్తే కనుక ఎలాంటి సలహాలు ఇస్తారనేది 2-3 సెంటెన్సెస్ రాసి చూపించండి. రైట్, నా వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి. గుడ్ డే టు యూ ఆల్.